ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అంటే మనం దక్షిణ చిత్ర హెరిటేజ్కి వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే మనకు మన ఇండియాలో ఉన్న సౌత్ స్టేట్స్ అన్నిటిని లైక్ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ అన్ని స్టేట్స్లో ఉన్న ఓల్డ్ హెరిటేజ్ హౌసెస్ ఎలా ఉంటాయి, పూలు బొమ్మల ఆట, గేమ్స్ అండ్ పోట్రీ, ఇంకా చాలా ఉంటుంది దక్షిణ చిత్రాలో. ఇక్కడ వస్తే అరౌండ్ మనకు 3 to 4 hours ఇక్కడే అయిపోతుంది టైం అంతా. సో ఇట్ విల్ లైక్ మన యాన్సిస్టర్స్ హౌసెస్ ఎలా ఉంటాయి, సో పాతకాలం ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి అంటే దక్షిణ చిత్రాకి వస్తే మనం అన్నీ తెలుసుకోవచ్చు. అండ్ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చామంటే పిల్లలకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇట్స్ లైక్ కొత్త కొత్త థింగ్స్ నేర్చుకుంటారు. ఓల్డర్ టైమ్స్లో ఎలా ఉండేవి అండ్ ఓల్డర్ కిచెన్స్ ఎలా ఉండేవి అండ్ పాతకాలంలో మనకి కిచెన్ వేర్స్ ఎలా ఉండేవి, ఇలా ఒకటి కాదు చాలా వెరైటీ అన్నోన్ థింగ్స్ మనం ఇక్కడ తెలుసుకుంటాము. సో దక్షిణ చిత్ర మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. పార్కింగ్ అయితే ఇక్కడ మనకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ లోపలికి రావాలి అంటే స్టార్టింగ్ అని మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. ఈచ్ టికెట్ ఏంటి అంటే మనకు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. దట్ వీకెండ్ కాబట్టి 200, మనకి వీక్ డేస్ 175 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మనకు వెళ్ళగానే ఇక్కడ ఇలాంటి బ్రోచర్ లా ఒకటి ఇస్తారు, మ్యాప్స్. సో మ్యాప్స్ లో క్లియర్ గా ఉంటుంది ఎక్కడ ఏముంది, ఎలా ఉంది అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే ఈ షాప్ ఉంది. ఇక్కడ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కానీ అండ్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కానీ చాలా ఉన్నాయి. ఈ జ్యువెలరీస్ కూడా చాలా బాగుంది, లైక్ నెక్లెసెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ విండ్ చైమ్స్, వుడ్ తో చేసిన విండ్ చైమ్స్ అండ్ గ్లాస్ పెయింటింగ్ అండ్ డిఫరెంట్ గా ఉంది గ్లాస్ పెయింటింగ్ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఆంధ్ర దొరికే బొమ్మలు అండ్ ఇది గ్లాస్ పైన థ్రెడ్ వర్క్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే లోపల ఒక చిన్న టాయ్స్ లాగా కొన్ని బొమ్మలాగా పెట్టి గ్రాస్ పెంచి చాలా బాగా చేశారు ఇదంతా కూడా. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ ఏంటంటే మనకు దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్ విత్ రిక్వైర్డ్ అమౌంట్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ కూడా లైక్ చూడగానే కొంచెం అట్రాక్టివ్ గా చాలా మంచిగా అనిపించింది. ఇది కర్ణాటక స్టేట్ లో ఉండే ఇది కాల్ వీవర్స్ హౌస్. ఇదన్నీ మనకు పామ్ లీవ్స్ తో చేసిన బుట్టలు, బాస్కెట్స్. ఈ హౌస్ లో అయితే డోర్ ఎగ్జాక్ట్లీ నా హైట్ కూడా లేదు, చాలా కుట్టిగా ఉంది డోర్స్. ఇది ఇల్కల్ హౌస్ కిచెన్. పాతకాలంలో మన కిచెన్ ఎలా ఉంటుంది, లైక్ అన్ని కాపర్ యుటెన్సిల్స్ అనమాట. అండ్ వాషింగ్ ఏరియా సెపరేట్ గా అండ్ కుక్ చేసుకోవడానికి కూడా సెపరేట్ గా వాళ్ళు పొయ్యి పెట్టుకుంటారు. సో అవన్నీ మనకి క్లీన్ గా ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ. ఇది కొడవ హౌస్, కర్ణాటకలోనే ఇంకో టైప్ ఆఫ్ ఓల్డర్ హౌస్. ఈ హౌస్ అయితే చాలా పెద్దగా స్పేషియస్ గా ఉంది. పైన అంతా లైక్ వుడ్ తో దూలాల్లాగా పెట్టి లైక్ సిట్టింగ్ ఏరియా సెపరేట్ గా, రూమ్ సెపరేట్ గా, మనకు వాటర్ కి సన్ లైట్ కి పైన ఓపెన్ రూఫ్, ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి పాతకాలం హౌసెస్ అన్ని కూడా. యొక్క క్యూజైన్స్ అన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఏమేమి తినేవాళ్ళు, ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు అండ్ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్. ఇందులో కొన్ని టూల్స్ నేమ్ కూడా నాకు తెలియదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అన్ని వీళ్ళు యూజ్ చేశారు ఆ టైంలోనే. ఇది ముస్లిం హౌస్ ఫ్రమ్ ఆల్డర్ విలేజ్, కర్ణాటకని. అప్పట్లో ముస్లిం హౌస్ ఎలా ఉండేది అని ఇక్కడ కంప్లీట్ గా చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నది చెట్టినాడ్ హౌస్ ఫ్రమ్ తమిళనాడు.
ఈ హౌస్‌కైతే మనకు పెద్ద పెద్ద ఎంట్రన్స్ డోర్స్ అండ్ మనకు ఓపెన్ స్పేస్ కూడా ఇంటి లోపల చాలా పెద్దగా ఉంటది. సో, చాలా స్పేషియస్‌గా ఉంది ఈ చెట్టినాడ్ హౌస్ అయితే. ఇక్కడ మనకు సిల్క్ సారీస్ వేవింగ్ కూడా ఉంది. అండ్ ఈచ్ సిల్క్ సారీ మనకు 10-15 డేస్ ఆఫ్ డ్యూరేషన్ పడతది. వాళ్ళ ఎక్విప్‌మెంట్ కూడా చాలా పెద్దగా, భారీగా ఉంది. లైక్ ఎలా అంటే అసలు అంత ఈజీ టాస్క్ కాదనిపించింది. ఒక్క సారీ వీవ్ చేయడానికి. చాలా టైం అండ్ చాలా ఎఫర్ట్ కావాలి. ప్రెజెంట్ అయితే మనం కేరళలో ఉన్నామన్నమాట. కేరళ స్టేట్లో కొన్ని హెరిటేజ్ హౌసెస్ అండ్ ఇక్కడ గెస్ట్ హౌసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ నా వెనకాల ఉన్న స్ట్రక్చర్స్ అంతా ఏంటి అంటే కేరళకు సంబంధించింది. సి దిస్ హోల్ థింగ్ ఈస్ బిలాంగ్స్ టు కేరళ. ఇప్పుడు మనం చూడబోయేది కేరళలోని సిరియన్ క్రిస్టియన్ హోమ్ అన్నమాట. వాళ్ళ హోమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఈ హౌసెస్ కంతా కిచెన్ లో నుంచి వెల్ కి అంటే బాగా కనెక్షన్ ఉంది. లైక్ వాటర్ చేదుకునేసి కిచెన్ లో వంట చేసుకోవడానికి. అండ్ బోర్డ్స్ కూడా వాళ్ళు ఇంటి పక్కన ఇలా హ్యాంగ్ చేసుకునే వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు మనం చూస్తున్నది కేరళలోని కాలికట్ మీనన్ హౌస్. డూప్లెక్స్ హౌసెస్ లాగా ఉండేది. చూడండి ఇంట్లో నుంచి పైన స్టేర్స్ ఉన్నాయి లోపలికి. పైన అటిక్ కూడా ఉంది. చాలా పెద్ద అటిక్. సి చిన్న రూమ్స్ ప్రతి హౌస్లో. సి నా హైట్ జస్ట్ కొంచెం ఉంది అంతే. ఇంత కుట్టి కుట్టి ఉన్నాయి డోర్స్ అన్నీ ఇక్కడ పాతకాలం హౌసెస్లో. తెలంగాణలో ఉండే ఇక్కత్ వీవర్స్ హౌస్. మనకు ఇక్కత్ శారీస్ ప్రిపేర్ చేశారు కదా, ఆ వీవర్స్ హౌస్ అన్నమాట. ఇక్కడ దక్షిణ చిత్ర లోపలి మనకు డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటుంది. లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళే డాన్స్ పర్ఫార్మ్ కూడా చేస్తారు. ఇల్లు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మనకి కంప్లీట్ గా లైక్ తాటి ఆకులతోనే ఉంటది. చూడగానే అర్థమైపోతుంది. ఇవన్నీ లైక్ ఆంధ్రాలో ఎక్కువ కనిపిస్తుంటాయి ఇలాంటి హౌసెస్ పాతకాలంలో. ఇదేంటంటే కంప్లీట్ గా రౌండ్ గా ఉంటుంది హౌస్ అంతా. లైక్ కిచెన్, లివింగ్ ఏరియా అలా అంతా కంప్లీట్ గా రౌండ్ షేప్ లో ఒప్పలే ఉంటుంది మొత్తం.
మనకు లోపల చాలా షాప్స్ ఉంటాయి. లైక్ ఇట్లా ఇక్కడ పట్టచిత్ర పెయింటింగ్స్ అండ్ హ్యాండ్‌మేడ్ పెయింటింగ్స్ అండ్ హ్యాండ్‌మేడ్‌తో చేసిన చాలా ఐటెమ్స్ ఉంటాయి. వుడ్‌తో చేసినవి, ఫ్లవర్స్ కానీ, మనం కిచెన్‌లో యూజ్ చేసుకునే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యుటెన్సిల్స్ ఇవన్నీ వుడ్‌తో చేసినవి ఇక్కడ సేల్ చేస్తుంటారు. మనకు కావాలంటే మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ దక్షిణ చిత్రాకి ట్యూస్‌డే హాలిడే అన్నమాట. మనం ట్యూస్‌డే తప్ప మిగిలిన రిమైనింగ్ 6 డేస్ ఎళ్ళొచ్చు. ఓపెన్‌లోనే ఉంటుంది. ఈ టైమింగ్స్ ఏంటి అంటే మనకు నార్మల్ డేస్‌లో 10 AM టు 6 PM అనమాట. బట్ వీకెండ్స్ కానీ ఏదైనా పబ్లిక్ హాలిడేస్ అయితే 10 AM టు 7 PM వరకు ఉంటది. సో బట్ ఈవినింగ్ వస్తే చాలా బాగా చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎండకి మధ్యాహ్నం కానీ పొద్దున వస్తే ఈ ఎండకి ఈ సమ్మర్‌కి మండిపోతారు. సో ఈవినింగ్ రావడం బెస్ట్ ఆప్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.